హాయ్ ఫ్రెండ్స్. మిత్ర దేవాని గట్టిగా హక్ చేసుకుంటూనే ఉంటుంది. దేవా చూడు, ఇక్కడ ఎవరూ లేరు, నువ్వు మరీ ఎక్కువగా భయపడుతున్నావు, నేను ఇక్కడే ఉన్నాను కదా, భయమేం లేదులే అని అంటుంటే, భయం కాదు నీ మీద ప్రేమ అలాగే వ్యామోహం అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా మిత్రని దూరంగా నెట్టి, ఏం మాట్లాడుతున్నావు, మతుండే మాట్లాడుతున్నావా అని అడగడంతో, అది కాదు దేవా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను ఎప్పటి నుంచో నేను గాఢంగా ప్రేమిస్తున్నాను, నన్ను కాదనుకు అని చెప్పి ఇక మిత్ర అయితే మళ్ళీ దేవాను హత్తుకుంటుంటే దేవా ఒక్కసారిగా మిత్ర మీద చెయ్యెత్తుతాడు. ఇక మిత్ర అయితే దేవా ఎక్కడ కొడతాడా అన్న భయంతో కళ్ళు మూసుకుంటుంది. ఇక దేవా ఎత్తిన చేతిని దించేసి, చూడు నిన్ను ఆడదానివని వదిలేస్తున్నాను, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే నేను ఏం చేస్తానో కూడా నాకే తెలియదు అని అంటుంటే, ఇక మిత్ర అదేంటి దేవా అలా మాట్లాడుతున్నావు, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి గమనిస్తూనే ఉన్నాను, నీలాంటి వాడిని నేను అస్సలు వదులుకోలేను, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే కనీసం నీకు సెకండ్ సెటప్గా అయినా ఉంచుకో ప్లీజ్ దేవా, నన్ను కాదనుకు అని అంటుంటే, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, నాకు పెళ్ళయింది, భార్య ఉంది అని అంటుంటే, ఏంటి భార్య, అది నువ్వు అంటున్నావా, నీకు పెళ్ళైతే అయ్యింది కానీ అది నీ ప్రమేయం లేకుండా అయ్యింది కదా, పైగా నువ్వు తనని ఏ రోజు భార్యగా కూడా అంగీకరించలేదు కదా, అందుకే మొన్న ఫంక్షన్లో కూడా క్యాన్సిల్ చేసుకున్నావు, మరి ఇష్టం లేని వ్యక్తి కోసం అలా ఆలోచించే కంటే నిన్ను ఇష్టపడి నిన్ను స్వీకరించవచ్చు కదా, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది. నన్ను ఉంచుకో అని చెప్పి ఇక మిత్ర అయితే తప్పుగా దేవాతో మాట్లాడుతుంది. దేవా అయితే మిత్ర మాటలకి, ఇంకొకసారి అలా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో కూడా నాకే తెలియదు, చూడు నాకు మిథున అంటే ప్రాణం, మిథున లేని ఈ జీవితం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, చూడు మిథునని నేను దూరం పెడుతున్నాను అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి, అయినా మా ఇద్దరి మధ్యలో 1,00,000 ఉండొచ్చు, కానీ ఈ దేవా గుండెల్లో మిథునకి తప్ప మరెవరికీ చోటు లేదు, మిథునే ఈ దేవాగాడి భార్య, నా నుంచి మిథున దూరమైన దగ్గర నుంచి తనని ఎన్నటికీ మర్చిపోను అని చెప్పి ఇక దేవా అయితే మిత్రతో చెబుతూ ఉంటే, ఇక మిత్ర ఏం మాట్లాడలేక తన ఒంటి మీద ఉన్న బట్టల్ని చింపేసుకుంటుంది. నువ్వు మాటలతో లొంగేలా లేవు అని అనుకుంటూ గబగబా బయటికి వచ్చి తలుపు గడిపెడుతుంది. ఒక్కసారిగా దేవాకి ఏమీ అర్థం కాదు. మిత్ర తలుపుతి అని చెప్పి కొడుతూ ఉంటాడు. ఇక మిత్ర అయితే బయటికి వచ్చి కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో దేవా వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా బయటికి వస్తారు. ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు. అదే టైంలో అక్కడికి పోలీసులు కూడా వస్తారు. ఇక దేవాని ఎప్పుడు దొరికితే దేవాని అరెస్ట్ చేద్దామా అని, దేవా మీద లేనిపోయిన కేసులు బనాయిద్దామా అని ఎదురు చూసిన ఇన్స్పెక్టర్ సడన్గా జీబ్లో నుంచి కిందకి దిగుతాడు. ఇక మిత్ర అయితే ఇన్స్పెక్టర్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి, సార్ నన్ను కాపాడండి, మీరే నన్ను కాపాడాలి అని చెప్పి మిత్ర అయితే ఇక ఇన్స్పెక్టర్ దగ్గరికి ఏడుస్తూ వెళ్తుంది. ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ అయితే, చూడమ్మా మేము వచ్చేసాం కదా, నీకేం భయం లేదు, అసలు ఏమైంది అని అంటుంటే, సార్ ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి దేవా ఫుల్గా తాగొచ్చి నన్ను బలవంతం చేయబోయాడు సార్, నన్ను కాపాడండి అని చెప్పి ఇక మిత్ర అన్న మాటలకి ఒక్కసారిగా మిథున అలాగే తన కుటుంబం షాక్ అయిపోతుంది. ఇక ఇన్స్పెక్టర్ అయితే, వచ్చేసానమ్మా నువ్వేం భయపడకు, ముందు వాడు ఎక్కడున్నాడు అని అంటుంటే, అక్కడున్నాడు అని చెప్పి ఇక గుమ్మం వైపు చూపిస్తుంది. ఇక ఇన్స్పెక్టర్, రే దేవా దొరికావురా, ఎన్ని రోజుల నుంచి నా నుంచి తప్పించుకొని తిరిగావు, కానీ ఇప్పుడు సరిగ్గా దొరికావు అని అనుకుంటూ ఇన్స్పెక్టర్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఒక్కసారిగా దేవా అయితే ఇన్స్పెక్టర్ని చూసి షాక్ అయిపోతాడు. అలాగే మిత్ర మాటలకి మరింత ఆశ్చర్యపోతాడు. లేదు నాకేం తెలియదు, తను అబద్ధం చెప్తుంది అని చెప్పి దేవా మాట్లాడుతూ ఉంటే, ఇక ఇన్స్పెక్టర్, ఎన్ని రోజులు నిన్ను పట్టుకోవడానికి సరైన కారణం లేకుండా నిన్ను వదిలేశాను, కానీ ఇప్పుడు నువ్వు నాకు సరిగ్గా దొరికావు, నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే దేవా చొక్కా పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంతలో శారద అయితే, అమ్మ మిథున, దేవాని వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారమ్మా అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇక ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళడంతో, అమ్మ నాకేం తెలియదమ్మా, నేనేం చేయలేదమ్మా, తను అబద్ధం చెబుతుందమ్మా అని చెప్పి ఇక దేవా అయితే శారదతో చెబుతూ ఉంటే, శారదా, ఇన్స్పెక్టర్ గారు మా అబ్బాయి అలాంటి వాడు కాదు, ప్లీజ్ వాడికి ఏమీ తెలియదు, వదిలిపెట్టండి అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ని ప్రాధేయపడుతుంటే, ఇన్స్పెక్టర్ చూడండి ఏదైనా ఉంటే మీరు స్టేషన్కి వచ్చి తేల్చుకోండి, ముందు అడ్డు తప్పుకోండి అని చెప్పి అక్కడ నుంచి దేవానైతే తీసుకువెళ్ళిపోతారు. ఇక మిథున చాలా మౌనంగా అలాగే నిలబడి ఉంటుంది. ఇక ఇంతలో సత్యమూర్తి ముందుకు వచ్చి మిథునతో, అమ్మ మిథున, దేవా తప్పు చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా అని అడగడంతో పక్కన ఉన్న సూర్యకాంతం ఇక శ్రీరంగం ఇద్దరూ కలిసి సత్యమూర్తి మాటలకి, అదేంటి నాన్న
అలా మాట్లాడుతున్నారు? కళ్ళ ముందే కదా ఇలా జరిగింది. కళ్ళకు కట్టినట్టుగా సాక్ష్యం కనిపిస్తుంటే ఇంకా అమ్మ మిథున నమ్ముతున్నావా అని చెప్పి మిథునని అడుగుతున్నారు అని చెప్పి ఇక సూర్యకాంతం అలాగే శ్రీరంగం ఇద్దరు కూడా సత్యమూర్తిని వెటకారం చేస్తారు. ఇక శారద అయితే కాంతం అని గట్టిగా అరవడంతో మౌనంగా ఉండిపోతుంది. అలాగే ఆనంద్ అలాగే ప్రమోదిని ఇద్దరు కూడా దేవా ఇలా చేస్తున్నాడంటే నమ్మలేకపోతున్నాం. దేవాని నేను పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏ రోజు కూడా దేవా ఇలాంటి తప్పుడు ప్రవర్తన చేయలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో తప్పు చేశాడంటే నేను అస్సలు నమ్మను అని చెప్పి ప్రమోదిని ఆనంద్ ఇద్దరూ కూడా ఇక సత్యమూర్తితో అంటారు. సత్యమూర్తి, అమ్మ మిథున, నాకు వాళ్ళు సమాధానం కాదు, నీ సమాధానం కావాలి. నువ్వు దేవా తప్పు చేశాడంటే నమ్ముతున్నావా? చెప్పమ్మా, చెప్పు. నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాకు భయంగా ఉంది. చెప్పమ్మా, నా కొడుకు ఒక రౌడీ, అలాగే డబ్బుల కోసం కిరాయి గూండాగా పనిచేస్తున్నాడు. కానీ ఒక ఆడపిల్ల విషయంలో వాడు ఇలాంటి తప్పు చేశాడంటే నేను ఎప్పటికీ నమ్మను. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇక సత్యమూర్తి మాట్లాడుతూ ఉంటే ఇక మిథున, అవునవును మామయ్య గారు, ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు. అలాగే ఆయన మీద ఎవరో కావాలని ఇలా ఇటువంటి కేసుని పెడుతున్నారని నాకు అర్థమైంది. ఆ మిత్ర చెప్పింది నాకు అబద్ధమని అనిపిస్తుంది అని చెప్పి ఇక మిథున అంటుంటే శారద ముందుకు వచ్చి, అమ్మ మిథున, ఎక్కడ నువ్వు దేవాని అపార్థం చేసుకుంటావేమో అని చాలా భయపడ్డాను. చాలమ్మా చాలు, నువ్వు దేవాని అర్థం చేసుకున్నావు. ఇక నాకు ఎలాంటి బెంగా లేదు అని అంటుంటే, అత్తయ్య మామయ్య, ఆయన ఏ తప్పు చెయ్యరని నాకు తెలుసు. ఆయన ఎలా అయినా సరే బయటకి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇక మిథున అయితే తన మనసులో అనుకుని తన మనసులో మాటని వాళ్ళకైతే చెబుతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా కాంతం అయితే శ్రీరంగంతో, ఇదేంటండి, తప్పు చేసిన మొగుడిని 4 తగిలించి వదిలేయకుండా తప్పు చేయలేదు, బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఏదో శబ్దాలు చేస్తుంది అని అంటుంటే, అంతే కదా, మిథున లాంటి భార్య ప్రతి భర్తకి ఉండాలి అని చెప్పి ఇక శ్రీరంగం అంటుంటే, ఏంటిప్పుడు నువ్వు తప్పు చేసినా సరే నువ్వు తప్పు చేయలేదు, నేను నమ్మాలి అంతేనా అని కాంతం అయితే శ్రీరంగంని అడుగుతుంది. సూర్యకాంతం అయితే ఇదిలా ఉండగా ఇక్కడ చూస్తే త్రిపుర అయితే మొబైల్లో వస్తున్న న్యూస్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. హడావిడిగా హరివర్ధన్ని పిలుస్తుంది. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వస్తారు. దేవా అనే ఒక వీధి రౌడీ ఒక అమ్మాయి విషయంలో తప్పుగా ప్రవర్తించాడు. తనని పాడు చేయాలని చూశాడు. తను తప్పించుకొని అతని మీద కేసు పెట్టింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అంతా కూడా షాక్ అయిపోతారు. ఇక హరివర్ధన్ అయితే, లేదు, దేవా అలా చేయడు, దేవా విషయంలో ఏదో తప్పు జరిగింది అని చెప్పి ఇక హరివర్ధన్ తన మనసులో అనుకుంటాడు. ఇక లలిత అయితే, ఏవండి, ఏంటండి ఇదంతా అని అంటుంటే ఇక హరివర్ధన్, చూడు లలిత, వాడు ఎలాంటి వాడో ముందు నుంచి నేను చెబుతూనే ఉన్నాను. కానీ మీరే నా మాటని పట్టించుకోకుండా ఇంకా వాడే అల్లుడని చెప్పి మిథునని అక్కడే ఉంచారు. ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మిథునకి ఏదో ఒక రకంగా నచ్చ చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురండి అని చెప్పి అక్కడి నుంచి హరివర్ధన్ వెళ్తూ ఉంటే ఇక అలాకృతి హరివర్ధన్ ముందుకు వచ్చి, నానా, బావ ఎలాంటి వారో నీకు బాగా తెలుసు. కానీ మీరు బావ విషయంలో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని చెప్పి ఇక అలాకృతి అయితే హరివర్ధన్తో మాట్లాడుతుంటే, హరివర్ధన్, చూడమ్మా, నీ విషయంలో దేవా ఏదో సహాయం చేశాడు, అంత మాత్రాన వాడు మంచివాడని గొప్పవాడని వాడికి సర్టిఫికేట్ ఎలా ఇస్తావు చెప్పు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే అలాకృతితో మాట్లాడుతూ ఉంటే ఇక ఇంతలో త్రిపుర, చూడు అలాకృతి, వాడు మామయ్య గారి దగ్గర మంచి అనిపించుకోవడం కోసం నీకేదో సహాయం చేసినట్టు నటించాడు. ఒక విధంగా చెప్పాలి అంటే నిన్ను బ్లాక్మెయిల్ చేసిన వాడు కూడా దేవా మనిషి అయి ఉండొచ్చు కదా. నీ మనసులో మంచి చేయడం కోసం వాడితో అలా చెప్పించి ఉండొచ్చు కదా అని అంటుంటే ఇక అలాకృతి, వదిన, చూడు, బావంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ అనవసరంగా బావ మీద ఇలాంటి నిందలు వెయ్యమాకు. వినడానికి అలాగే చూడడానికి చాలా అసహ్యంగా ఉంది అని అనుకుంటూ అలాకృతి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక లలిత అయితే ఏం చేయాలో అర్థం కాక ఇటు హరివర్ధన్ ఏమో ఇలా మాట్లాడుతున్నాడు. అక్కడ మిథున ఎలాంటి పరిస్థితిలో ఉందో అని చెప్పి ఇక లలిత మిథున ఇంటికైతే వెళ్తూ ఉంటుంది. ఇక త్రిపుర అయితే చాలా సంతోషంగా ఆదిత్యకు ఫోన్ చేస్తుంది. ఆదిత్య, నీకు గుడ్ న్యూస్ అని చెప్పడంతో, అక్క, నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు ఆల్రెడీ తెలుసు. దేవా అరెస్ట్ అయ్యాడు, ఇక వాడు జీవితంలో బయటికి రాడు అని చెప్పి ఆదిత్య చెప్తున్న మాటలకి ఒక్కసారిగా త్రిపుర షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంటే, అవునక్క, నేను చెప్పింది నిజం. ఒక ఆడపిల్ల విషయంలో తప్పు చేసినా ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందే. వాడు ఇంతకుముందు మిథున మెడలో బలవంతంగా తాళి కట్టి మిథున జీవితాన్ని నాశనం చేశాడు. పాపం మిథున అదే తాళిని గుడ్డిగా నమ్మి వాడే భర్త అనుకొని అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు మరొక
ప్రారంధాన్ని అనుభవించాలని చూశాడు. కానీ వాడు చేసిన పాపం ఊరికే పోతుందా? అందుకే వాడిని పోలీసులు తీసుకెళ్లారు. అలా తప్పుల మీద తప్పులు చేసిన వాడిని బయటికి రాకుండా ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక ఆదిత్య అయితే హరివర్ధన్కి కాల్ చేస్తాడు. హరివర్ధన్ ఆదిత్య ఫోన్ చూసి, ఆదిత్య ఈ టైంలో ఫోన్ చేస్తున్నావేంటి అని అంటుంటే, సారీ అంకుల్, ఏమైనా డిస్టర్బ్ చేశానా అని అడుగుతాడు ఆదిత్య. లేదు ఆదిత్య, కాల్ చేశావో చెప్పు అని అడుగుతుంటే, చూడండి మామయ్య, మీరు మన మిత్రని తిరిగి మళ్ళీ మన ఇంటికి తెచ్చుకోవడం కోసం మనకి ఆ దేవుడే ఒక మంచి అవకాశం ఇచ్చాడు అని చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అని అంటుంటే, అవునవును మామయ్య, మిథున ఎంత చెప్పినా సరే తను దేవాన్ని నమ్మి తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళింది. కానీ ఆ దేవాగాడి బుద్ధి ఎక్కడికి పోతుంది? ఇప్పుడు వాడొక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నాడు. దానివల్ల ఇప్పుడు జైలు పాలయ్యాడు. వాడిని బయటికి రాకుండా శాశ్వతంగా చేయాలి. అలా అయితే మిథున కూడా వాడు తప్పు చేశాడని నమ్ముతుంది. ఇక మిథున వాడిని అసహించుకుంటుంది. తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి ఆదిత్య అన్న మాటలకి ఒక్కసారిగా హరివర్ధన్ అయితే షాక్ అయిపోతాడు. అది కాదు ఆదిత్య, నిజానికి దేవా అని అంటుంటే, చూడండి మామయ్య, వాడు మీ విషయంలో అంతా మంచి చేసి ఉండొచ్చు. పైగా వాడు మీ దగ్గర మార్కులు కొట్టేయడం కోసం మీ మనసుని గెలుచుకొని ఉండొచ్చు. కానీ వాడి ఒరిజినల్ క్యారెక్టర్ మాత్రం అదే మామయ్య. మీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పి ఇక హరివర్ధన్ మనసుని ఆదిత్య మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆదిత్య మాటల్ని హరివర్ధన్ కొట్టి పాడేస్తాడు. ఎందుకంటే హరివర్ధన్కి దేవా ఎలాంటి వాడో పూర్తిగా తెలుసు కాబట్టి. ఇక ఆదిత్యతో ఏం మాట్లాడలేక, నేను ఆలోచించుకొని చెబుతాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక ఇక్కడ చూస్తే లలిత అయితే ఇక మిథున దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారిగా మిథున లలితని చూసి హక్ చేసుకుంటుంది. అమ్మ అని అంటుంటే ఇక లలిత, మిథున ఏంటి ఇదంతా? దేవా ఒక అమ్మాయి విషయంలో ఇలాంటి తప్పు చేయడం ఏంటి? అసలు దేవాని గుడ్డిగా నమ్మి మనమేనా తప్పు చేస్తున్నామా అని చెప్పి లలిత అయితే ఇక మిథునని అడుగుతుంటే, మిథున, అమ్మా లేదమ్మా, ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన ఏంటో నాకు బాగా తెలుసు. ఆయన్ని పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఈ పెళ్లి అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఆయన మీద అసహ్యం తప్ప నాకు ఎలాంటి ప్రేమ లేదు. కానీ ఆయన పెళ్ళై ఎన్నాళ్ళైనా ఏ రోజు కూడా నాతో తప్పుగా ప్రవర్తించలేదు. అలాగే నన్ను తప్పుగా చూడలేదు. అయినా నేను కలిసి ఒకే గదిలో పడుకున్నా కానీ ఏ రోజు కూడా ఆయన నా విషయంలో ఎలాంటి పొరపాటు చేయలేదు. అంతెందుకు, భాను ఎప్పుడు కూడా దేవా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మరి భాను ఎన్నోసార్లు దేవాకి అన్ని రకాలుగా అవకాశం ఇచ్చినా ఎప్పుడూ కూడా భానుని అడ్వాంటేజ్గా తీసుకోలేదు. దేవా తప్పుగా ప్రవర్తించలేదు. తనని ఎప్పుడూ కూడా తనకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చాడు. అలాంటి దేవా ఇలాంటి తప్పు చేశాడంటే నువ్వు ఎలా నమ్ముతావమ్మా అని అంటుంటే ఇక లలిత, చూడమ్మా, నీ నమ్మకం దేవా మంచితనం ఖచ్చితంగా దేవాని బయటికి తీసుకొస్తుంది. ఈ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పి ఇక లలిత అయితే మిథునని దగ్గరికి తీసుకొని హత్తుకుంటుంది. అలాగే సత్యమూర్తి, లలిత, దేవా ఏ తప్పు చేయలేదని మీరు నమ్మితే చాలు, దేవాని నా కోడలు ఖచ్చితంగా బయటికి తీసుకొస్తుంది అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే వాళ్ళకి చెబుతాడు. ఇక మిథున అయితే హరివర్ధన్ దగ్గరికి వెళ్తుంది. హరివర్ధన్ మిథునని చూసి, అమ్మా మిథున అని చెప్పి చాలా ఆప్యాయంగా మిథునని దగ్గరికి తీసుకుంటాడు. ఇక మిథున అయితే, నాన్న, నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలుసు అని చెప్పడంతో ఇక హరివర్ధన్, చూడు మిథున, వాడు తప్పు చేశాడు, అందుకే శిక్షని అనుభవిస్తున్నాడు. అలాంటి వాడి కోసం నువ్వు నా దగ్గరికి రావడం ఏంటమ్మా? నాన్న, ఒక జడ్జి న్యాయం ఎటువైపు ఉందో అటువైపే మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఒక ఆడపిల్ల విషయంలో నన్ను తప్పు చేయమంటావా అని చెప్పి ఇక హరివర్ధన్ మాట్లాడుతుంటే, నాన్న, తను అబద్ధం చెప్తుంది. ఇదంతా అమ్మాయి వెనుకుండి ఎవరో నడిపించినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు ఎవరో తెలుసుకోండి, వాళ్ళెవరో పట్టుకుంటాను, వాళ్ళని నీ ముందు తీసుకొచ్చి నిలబెడతాను అని చెప్పి హరివర్ధన్కి ఇక మిథున చెప్పడంతో, హరివర్ధన్ ఒక్క మాట కూడా మాట్లాడకు. ఇక మిథున అక్కడి నుంచి ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. ఆదిత్య, మిథునని చూసిరా. మిథున, రా, నువ్వు నా దగ్గరికి వస్తావని నాకు తెలుసు, కానీ నేను ఎలాంటి సహాయం కూడా చెయ్యనన్న విషయమే నీకు తెలియదు అని చెప్పి ఇక ఆదిత్య తన మనసులో అనుకుంటూ మిథునతో, మిథున, నువ్వేంటి ఇలా వచ్చావు? అయినా దేవా అరెస్ట్ అవ్వడం ఏంటి? పైగా ఒక అమ్మాయి విషయంలో అంట బయట ఇంట్లో ఇంత అందమైన భార్యని పెట్టుకొని అలా బయట మరొక ఆడదాని జీవితంతో ఆడుకోవడం ఏంటి? అంతేలే, ఎంతైనా రౌడీ కదా, ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి అని చెప్పి ఇక ఆదిత్య అయితే మిథున మనసు బాధపడేలా మాట్లాడుతుంటే, మిథున, ఆదిత్య, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? చూడు, దేవా ఏ తప్పు చేయలేదు, చెయ్యడు కూడా. దేవా ఏంటో నాకు బాగా తెలుసు. దేవా ఏ తప్పు చేయలేదని నువ్వే తనని బయటికి తీసుకురావాలని చెప్పి ఇక మిథున అయితే ఆదిత్యతో చెబుతుంటే, ఆదిత్య, సారీ మిథున, ఇందులో నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను. ఎందుకంటే ఇది ఒక ఆడపిల్ల విషయం, ఇందులో నేను ఇన్వాల్వ్ అవ్వలేను, నన్ను క్షమించు అని చెప్పి ఇక ఆదిత్య అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక మిథునకి ఏం చెయ్యాలో అర్థం
ఇప్పుడు నేనేం చెయ్యాలి? దేవా అయితే నిజంగా తప్పు చేయడు. దేవా తప్పు చేసేవాడైతే ఎన్నో తప్పులు చేయొచ్చు. నాతో ఎప్పుడూ కూడా తప్పుగా ప్రవర్తించని దేవా ఇప్పుడు తప్పు చేశాడంటే నేను ఎలా నమ్ముతాను? మీరెవ్వరూ నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు. నేను ఖచ్చితంగా దేవా ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను. ఖచ్చితంగా దేవాని బయటికి తీసుకొని వస్తాను. అప్పుడు మీరు మీ ముందర దేవాని నిలబెడతాను. దేవా ఏ తప్పు చేయలేదు చూశారు కదా అని చెప్పి చూపిస్తాను అని చెప్పి మిథున అయితే అనుకుంటుంది. కానీ నేను దేవాని ఎలా బయటికి తీసుకురావాలి? ఇప్పుడు ఆ మిత్ర ఎక్కడుంది? ఆ మిత్రతోనే నిజం చెప్పిస్తే అప్పుడు అన్ని నిజాలు కూడా బయటికి వస్తాయి. అప్పుడు మా నాన్నకి దేవా అంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే దేవాని కావాలనే ఇలా ఇరికించడానికి ఇలా ఎవరో ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ మిత్ర వెనక ఎవరో ఉన్నారు. ఆ వెనక ఉన్నది ఎవరో కనుక్కుంటే మాకు ఈ బాధలేమీ లేకుండా నేను దేవా హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఆ మిత్రని పట్టుకోవడం ఎలా అని చెప్పి మిథున అయితే మిత్రని ఎలా అయినా పట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది.